హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా సింప్లీగా అయిపోయి మటన్ కీమా అయితే చేసుకుంటానండి. ఈ మటన్ కీమా చాలా టేస్టీగా వచ్చింది. చాలా సూపర్గా ఉందండి. దీనికి కాంబినేషన్గా నేను రోటీ చేసుకున్నాను. చాలా బాగుంది. రోటీ అండ్ కైమా కాంబినేషన్ సూపరు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ కోసం. ముందు మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందు ఆనియన్స్ అనేది ఒక 4 తీసుకోవాలండి. అవి ఫుల్గా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు కాస్త తీసుకోవాలండి. అలాగే మటన్ కూడా నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఫుల్గా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టీ స్పూన్ వేసుకున్నానండి. అది కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకును. ఆ తర్వాత క్లీన్ చేసిన కీమా కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కీమా అనేది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ అనేది ఆల్రెడీ కాస్త వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత వేసుకోండి. ఈ విధంగా చూపించే విధంగా వేసుకోండి. అది కూడా బాగా మగ్గాలండి. ఈ కారం, ఈ ఉప్పు అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి అన్నది పట్టాలి బాగాన. కీమాని బాగా మిక్స్ చేసేసిన తర్వాత టమాటాలు అన్నది ఒక 4 వేసుకోవాలండి. 3 ఆర్ 4 గ్రేవీ కోసం. ఈ విధంగా టమాటాలు కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా మగ్గితే మటన్ అన్నది బాగా కీమా కుక్ అయిపోద్దండి. కీమా అన్నది ఫుల్గా కూడా ఇలా ఈ విధంగా చూపించే విధంగా చేయండి. అలాగే కొత్తిమీర కాస్త వేసుకోవాలి. అలాగే అలాగే ఇలాగా చూపించే మటన్ మసాలా కూడా వేసుకోవాలండి. కీమా అనేది వండుకోవాలి. అంతేనండి. కాస్త దగ్గర పడిన తర్వాత కర్రీ అన్నది కొత్తిమీర అన్నది వేసుకోవాలి. అలాగే మటన్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలా వేసేసుకున్న తర్వాత అలాగా 10 ఆర్ 15 మినిట్స్ ఇలాగా దగ్గరికి బాగా కుక్ అయిపోతుందండి గ్రేవీలాగా. చాలా సింప్లీగా ఈజీగా మటన్ కీమా అయితే అయిపోయింది. మసాలా వేసుకున్న 10 ఆర్ 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. కర్రీ అన్నది బాగా దగ్గర పడే వరకును ఎంత బాగా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అంతేనండి. సింప్లీగా ఈజీగా అదిరిపోయే మటన్ కీమా అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.